నిన్న 4th టెస్ట్ అయినప్పుడు లైక్ లాస్ట్ డే ఆఫ్ ద 4th టెస్ట్ లైక్ 5th డే నిన్న అయింది కదా. సో అప్పుడు జడ్డు అండ్ వాషింగ్టన్ హ్యాస్ డన్ వెరీ బిగ్ మిస్టేక్. లైక్ వాళ్ళు వెళ్ళి హ్యాండ్ షేక్ చేసి టెస్ట్ డ్రా చేసేయాల్సింది అప్పుడే, స్టోక్స్ అడిగినప్పుడే. దట్స్ బిగ్ మిస్టేక్ దే హ్యావ్ డన్. దే హ్యావెంట్ షుక్ ద హ్యాండ్స్. సో అని డెఫినెట్గా ఎంటైర్ ఇంగ్లాండ్ ఫీల్ అవుతుంది, లైక్ బికాస్ స్టోక్స్ ఫెల్ట్ ఇట్ దట్ వే. స్టోక్స్ ఇస్ అ గుడ్ ప్లేయర్, ఆయన మంచి ప్లేయర్, ఈజ్ అన్ ఆల్రౌండర్, ఈజ్ అ గుడ్ క్యాప్టెన్. హీ వన్ 2 tests, like they're 2-1 leading in the series right now. బట్ బిహేవింగ్ లైక్ ఎ స్పాయిల్డ్ కిడ్, నేను చెప్పలేదు, అది సంజయ్ మంజరేకర్ అన్నాడు, లైక్ స్టోక్స్ ఇస్ స్పాయిల్డ్ కిడ్ అని రైట్ నౌ. సో దట్స్ నాట్ ద రైట్ బిహేవియర్. వాళ్ళు కష్టపడ్డారు, జడ్డు అండ్ వాషింగ్టన్ కష్టపడి వాళ్ళు మ్యాచ్ని డ్రా చేశారు. అండ్ వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది మ్యాచ్ ఆడడానికి. దేర్ ఇన్ 80s లైక్. సో ఇంకొక 10 runs 20 runs కొట్టుకుంటే దే బోత్ విల్ గెట్ సెంచరీస్ రైట్. లైక్ సో దే డిజర్వ్ ఇట్. లైక్ వాళ్ళు కష్టపడ్డారు, మ్యాచ్ నిలబెట్టారు, వాళ్ళిద్దరికి సెంచరీ కొట్టుకోవడానికి, రికార్డ్ సెట్ చేసుకోవడానికి వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది. దే డిజర్వ్ ఇట్. బట్ స్టోక్స్ వచ్చి క్రాలీతో కంపేర్ చేయడం, అండ్ వాళ్ళ బ్యాట్స్మెన్స్కే రికార్డ్స్ కావాలి, మన ఇండియన్ బ్యాట్స్మెన్ అసలు బ్యాట్స్మెనే గారు, వీళ్ళకి రికార్డ్స్, మనకి రికార్డ్స్ ఏం వద్దు అన్నట్టు అట్లా పోట్రే అయినట్టు అనిపించింది నాకు, బికాస్ స్టోక్స్ బిహేవియర్ చూస్తే. సో I think like we strongly oppose what Stokes has mentioned. Like ఆయన బిహేవియర్ మనం అపోజ్ చేయాలి. What do you say guys? Like please do comment.